డీమాన్ పవన్ చూసి ఎంత బాధ అనిపించిందంటే, ఆ పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ అనేది అసలు మామూలుగా రాదనమాట. వచ్చేవాళ్ళకి తెలిసేది అది ఎంత పెయిన్ ఉంటదో, ఎంత స్ట్రెయిన్ అయితే ఆ పెయిన్ వస్తదో. ఒకసారి వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఎంత స్ట్రగుల్ చేస్తదనేది ఆ బ్యాక్ పెయిన్ వచ్చేవాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతది. అలాంటి పెయిన్‌తో డీమాన్ పవన్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈ వీక్ కెప్టెన్సీ గురించి పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఓవర్ ఫిజికల్ టాస్క్ అనమాట. అది చాలా ఓవర్ ఫిజికల్. అటు కళ్యాణ్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్‌ఫాక్ట్ కళ్యాణ్ కంటే డీమాన్ పవన్ చాలా ఫాస్ట్‌గా చేశాడు. బట్ తను ఇంకా ఆ పెయిన్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోయాడనమాట. ఎంత తనకు తాను హౌస్ అంతా గూడా ఇప్పుడు ఎవ్వరైనా ఎంత పెయిన్‌లో ఉన్నా సరే, ఎవరిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఆ పెయిన్ కొంచెం ఫీల్ అవ్వడం తగ్గుతది. అలాంటిది ఏం లేకుండా ఓన్లీ హౌస్ చాలా మటుకు కళ్యాణ్ కమాన్ కళ్యాణ్, కమాన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం, అది డెమాన్ అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. అది ఇంకా పెయిన్, ఈ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్, ఆ పెయిన్ కలిపి మరీ ఓవర్ పెయిన్ అయిపోయిందనమాట. ఓన్లీ రీతు అండ్ దివ్య సపోర్ట్ చేశారు డెమాన్‌కి. కానీ చాలా ట్రై చేశాడు. అసలు కింగ్ ఆఫ్ టాస్క్ సీజన్ 9 అని చెప్పుకుంటాం. అక్కడ కింగ్ ఈరోజు అంత పెర్ఫార్మెన్స్ చాలా ట్రై చేశాడు. కానీ విన్ అయ్యే పెర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అన్‌ఫార్చునేట్‌లీ చాలా భయంకరమైన బ్యాక్ పెయిన్‌తో స్ట్రగుల్ అయ్యాడనమాట. అసలు డెమాన్ పవన్ గేమ్స్‌లో ఇంతలా కింద పడతాడు, ఇంకా ఆడలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడని అసలు ఎవ్వరు నాకు తెలిసి ఎక్స్‌పెక్ట్ చేసుండరు. డీమాన్ పవన్ గేమ్‌లోకి దిగాడంటే అది గేమ్ విన్ అవ్వాల్సిందే అనే రేంజ్ కటౌట్ తన ముందు టాస్క్‌లో చూసాం కాబట్టి, అలాంటి ప్లేయర్ ఈరోజు ఇలా పడ్డం అనేది చాలా బాధగా అనిపించింది. హ్మ్. ఇంకా చూడడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఎంత శత్రువుకైనా సరే డెమాన్ పవన్ పడుతున్న బాధను చూస్తే అది ఖచ్చితంగా కరిగిపోవాల్సిందనమాట. అంత బాధపడాల్సొచ్చింది డెమాన్ పవన్ ఆ గేమ్ కంప్లీట్ చేయడానికి. మరీ ఓవర్ ఫిజికల్ టాస్క్ ఇచ్చాడా బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది. మరి అది ఒంగోని, లాగి, తీసి వెయ్యాలంటే చాలా కష్టమైన పనే. ఈ ఇలాంటి కంటెస్టెంట్స్ కంటే రెగ్యులర్‌గా ఎంత వర్కౌట్ చేసినా సరే, ఇలాంటి ఒంగోని అస్తమాటు చేయాల్సిన కొంచెం బలంగా బరువైన పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సొస్తది. మెయిన్ ఇది ఖచ్చితంగా నడుము మీద బేసే ఉంటది కాబట్టి, అక్కడ ఒంగోని తీసుకొచ్చి, ఇక్కడ ఒంగోని వాటిల్ని సెట్ చేసుకొని, పైకి లేచి, కింద కూర్చొని, ఒక పని మీద అంతలా కూర్చుంటున్నప్పుడు, అది కూడా రెగ్యులర్ వర్కౌట్ సరిగ్గా లేకుండా ఉన్న 3 మంత్స్ నుంచి అలా ఉంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటదనమాట. సో, డీమాన్ పవన్ అయితే చాలా భయంకరంగా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడుతూనే ఆడాడు. ట కళ్యాణ్ కంటే ముందుగా గేమ్‌లోకెళ్ళినా గానీ తనింకా అంత కోఆపరేట్ అవ్వలేదనమాట. బాడీ కోఆపరేట్ చేయలేకపోయింది. సో, డెమాన్ పవన్ కెప్టెన్సీ విన్ అయ్యే టాస్క్ ఛాన్స్‌లో ముందు ఉన్నా సరే తన బాడీ సపోర్ట్ చేయక కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయాడు. కళ్యాణ్ విన్ అయినా సరే ఆ హౌస్‌లో ఉన్నోళ్ళందరికి ఎలా ఉందంటే, డెమాన్ పవన్ అలా చూసేసరికి చాలా ఇబ్బంది పడిపోయారనమాట. ఎందుకంటే డెమాన్ పవన్ గేమ్ ఆడుతున్నాడంటే అది ఖచ్చితంగా విన్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయినోళ్ళు ఒక్కసారిగా డెమాన్ పవన్ అలా కింద మీద దొర్లుతుంటే చూసి తట్టుకోలేకపోయారనమాట. కళ్యాణ్‌కి బ్యాజ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళెవరంత హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయారు. లాస్ట్ వీక్ కెప్టెన్ అని చెప్పి. మరి డెమాన్ పవన్ కొంచెం ఎర్లీగా రికవర్ అయ్యి తర్వాత టికెట్ టు ఫినాలే ఉంది. అది చాలా ఇంపార్టెంటు. ఈ టైంలో తనకి ఇలా అవ్వడం చాలా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. టికెట్ టు ఫినాలే గనుక పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసి ఫైనల్‌కి వెళ్ళిపోతే ఖచ్చితంగా డెమాన్ పవన్‌కి మంచి ఆహ్, జరుగుతుందనే అనుకుంటున్నాను. ఈలోపు అతను బాగా కోలుకొని మంచి టాస్క్ పెర్ఫార్మ్ చేసి చూసి ఆడియన్స్‌ని కూడా ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నాననమాట. సో, గైస్ మీరేమనుకుంటారు డెమాన్ పవన్‌కి ఈరోజు జరిగిన గాయం గురించి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.